అందరికీ నమస్కారం అండి. మనం సబ్కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అసలు అఫర్మేషన్స్ అనేది సబ్కాన్షియస్ మైండ్పై ఏ విధంగా ప్రభావం చూపెడతాయి అనేది ఇప్పుడు చూద్దాం. మనం చిన్నప్పుడు టేబుల్స్ చెప్పాలి అంటే టీచర్స్ ఏం చేసేవారు, మనని బైహార్ట్ చేయమని చెప్పేవారు. మనం పదే పదే 1కి 10 సార్లు వచ్చే వరకు చదివేవాళ్ళం. అలా చదవటం ద్వారా ఇప్పుడు కూడా మనం టేబుల్స్ అడిగినప్పుడు గబగబా చెప్తాము. కాబట్టి అలా పదే పదే మనం అఫర్మేషన్స్ కూడా ఎక్కువగా మన సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వడం ద్వారా ఆ సబ్కాన్షియస్ మైండ్ మెమరీలో సేవ్ చేసుకుంటుంది. అలా మెమరీలో సేవ్ చేసుకున్నప్పుడు మనకి అది తిరిగి ఇన్ఫర్మేషన్ అదే ఇస్తూ ఉంటుంది. మనం ఏదైతే పదే పదే చెప్తున్నామో ఆ విషయం పైనే ఎప్పుడు కూడా మన సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది. దానికి కావాల్సిన సోర్సెస్ అప్పుడు వెతుక్కుంటుంది. మనం ఉదాహరణకు ఏదైనా పని నేను చేయగలను, కొత్తగా బిజినెస్ చేయగలను అని పదే పదే అఫర్మేషన్స్ ద్వారా మనం ఇచ్చామనుకోండి, బిజినెస్పై అప్పటి వరకు ఉన్న భయం పోయి బిజినెస్ చేయగలను అనే నమ్మకం సబ్కాన్షియస్ మైండ్లో ఏర్పడితే ఆ సోర్సెస్ని వెతుక్కోవడానికి అది మనకు హెల్ప్ చేస్తుంది. అప్పుడు కొత్త బిజినెస్ ఎలా చేయాలి, ఆ టిప్స్ ఎలా నేర్చుకోవాలి అనేది మనం ఆలోచించడం మొదలు పెడతాము. అలాగే హెల్త్ విషయంలో కూడా పదే పదే నేను హెల్తీగా ఉన్నాను, నా ఇమ్యూన్ సిస్టమ్ చాలా బలంగా ఉంది అని మనం రిపీటెడ్గా దానికి చెప్పడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మన బాడీలో చేంజెస్ అనేవి క్రమేపీ కనపడుతూ ఉంటాయి. సో మనం హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి అని మనకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అలాగే సోర్సెస్ మనం వెతుక్కొని మనం అలాగా ఫాలో అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ఏదైనా ముఖ్యంగా మనం మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అంటే, సక్సెస్ వైపుకి మనం వెళ్ళాలి అంటే ఈ అఫర్మేషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ అఫర్మేషన్స్ ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ ఆల్.